అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మనుష్య కుమారుని పోలిన ఒకరిని నేను చూచి తిని. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12-13 వచనములు. యెహోవా స్వరము విస్తార జలముల శబ్దము వలె ఉన్నది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. గంభీర జలముల శబ్దము వలను సర్వశక్తుని స్వరము వలను ఉన్నది. ఎహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనము. అపోస్తలుడైన యోహానుకు ఆయన స్వరము విస్తార జలముల శబ్దము వలె వినిపించెను. యోహాను, నేను సర్వాధికారము కలిగి ఉన్నాను అని ప్రభు చెప్పుచున్నాడు. ఇదే విషయము ఆయన ఆరోహణమైనప్పుడు చెప్పెను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. శత్రువు వరద వలె పొరలి వచ్చినప్పుడు యెషయా గ్రంథము 59:19. ఆయన సర్వశక్తి గల దేవుడు గనక అంధకార శక్తులన్నిటి మీద ఆయనకు సర్వాధికారము గలదు. మనము ప్రతి కష్ట సమయములోనూ లోకస్తులైన అధికారుల మీద ఆధారపడక విశ్వాసము ద్వారా ఆయన అధికారమును ఉపయోగించుకొనవలెను. పాకిస్తాన్ దేశమునందు మార్టిన్ పూర్ అను ఊరు గలదు. 1947వ సంవత్సరములో తూర్పు పాకిస్తాన్ నందు మహమ్మదీయులు అనేక మంది క్రైస్తవులను చంపుచుండిరి. మార్టిన్ పూర్ నందున్న క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు వారు పొలములలో దాగుకొనిరి. 3 దినముల పిమ్మట మహమ్మదీయుల నుండి వారు పొందిన వర్తమానం ఏమనగా, ఇక మీదట మీరు పొలములందు దాగుకొనవద్దు. 3 రాత్రుల నుండి మీపై దాడి చేయుటకు ప్రయత్నించుచుంటిమి. కానీ మేము దాడి చేయుటకు వచ్చినప్పుడెల్లను ఒక వ్యక్తి తెల్లని గుర్రము పైన ఖడ్గము ధరించి ఉండుట చూచితిమి. మీ దేవుడు మీతో ఉన్నాడని మేము ఎరిగితిమి. ఇది నిజముగా జరిగిన సంగతి. నేను అక్కడికి అనేక పర్యాయములు వెళితిని. దృశ్య అదృశ్య రీతిలో ప్రభువు దూతలను పంపి తన ప్రజలను కాపాడిన సమయములు కలవు. నా దూతలు నా చేతిలో కలరు. వారు నాకు విధేయులగుదురు. నా దూతలను పంపుట మంచిదని తలంచినప్పుడు నేను పంపెదను అని ఆయన చెప్పుచున్నాడు. అప్పుడు యోహాను ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలు చుండుట చూచెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రభువు సాతానును తన వాక్యము ద్వారానే ఓడించుట మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో చూడగలం. సాతాను దేవుని వాక్యమును అపార్థము చేయుచు యేసుక్రీస్తు ప్రభువును శోధించుచుండెను. కానీ యేసుక్రీస్తు ప్రభువు వాక్యమును సరి అయిన రీతిలో వాడి సాతానును ఓడించెను. ఆయన నోటి నుండి బయలు వెళ్ళుచున్న వాడి అయిన 2 అంచుల ఖడ్గము దేవుని వాక్యము అనేక మార్లు సాతాను మనకు అనుమానము భయమును తీసుకొని వచ్చును. అటువంటి సమయంలో సాతానా, నా వెనుకకు పొమ్ము, ప్రభువు నిన్ను ఓడించెను, ఆయన నాతో ఉన్నాడు, నా పాపములను క్షమించి నాకు సహాయకుడిగా ఉన్నాడు అని మనము మరలా చెప్పవలను. ఇట్లు ఆయన వాగ్దానములను కోరుకొనుచు ఇతరుల అక్కరల నిమిత్తము కూడా వాటిని అన్వయించవలెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలెనున్నట్లు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో చూడగలం. ఆయన నీతి సూర్యుడని మలాకి 4:2లో చూచుదుము. ఆయనకివ్వబడిన పేర్లలో ఇది ఒకటి. ఆయన ముఖము యొక్క తేజస్సు మధ్యాహ్నపు సూర్యుని వలెనుండెను. సూర్యకాంతికి కొన్ని వ్యాధులను బాగు చేయు గుణం కలదు. యేసుక్రీస్తు ప్రభు మనకు పరలోకపు సూర్యకాంతి అయినాడు. ఆయన ముఖమును చూచుట ద్వారా, ఆయన సన్నిధిలో ఉండి ఆయనతో మాట్లాడుట ద్వారా అనుమానము భయము అను సూక్ష్మ క్రిములు తీసివేయబడి మనం బలపరచబడి ఆయన దయను అనుభవించదము. ఇట్లు మన కొరకు మనం ప్రార్థించుకున్నటయే గాక ఇతరుల కొరకును విజ్ఞాపన చేయవలను. మనం, ప్రభువా, నీ సూర్యకాంతిని నా మీద ప్రకాశింపజేసి నన్ను స్వస్థపరచి నా భయమును అనుమానమును తీసివేయమని ప్రార్థించవలను. ఇట్లు శక్తివంతమైన విజ్ఞాపన ప్రార్థన పరిచర్యను కలిగి ఉండగలము. మనం విశ్వాసము నుండి పడిపోయిన వారి నిమిత్తమును, శోధింపబడుచున్న వారి నిమిత్తమును, ప్రమాదములో చిక్కుకున్న వారి నిమిత్తమును, ఒంటరి జీవితమును అనుభవించుచున్న వారి నిమిత్తమును విజ్ఞాపన చేయుచుండవలను.
ఇట్లు చేయుట ద్వారా మనం ప్రతి శోధన మీద జయం పొందిన వారమై ఆయనతో జతపని వారముగా నుందుము.